డియర్ చిన్మయ్, నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను. నా లిడెట్ నంబర్ ఈజ్ 111. నేను ఇప్పుడు చెప్పాల్సింది స్టోరీ ఐకమత్యమే మహాబలం. 4 ఆవులు ఒక పులి. అనగంగా ఒక అడవిలో 4 ఆవులు ఉండేవి. అప్పుడు ఆ 4 ఎప్పుడు కలిసిమెలిసి ఉండే కాలంలో కలిసిమెలిసి ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కలిసిమెలిసి వెళ్ళాయి. ఇంకా గది మేస్తుంటే ఒక రోజు ఒక పులి వీటిని చూస్తే ఏమో తినాలి అని దానికి కోరిక కలిగింది. తినాలని కోరిక కలిగితే ఏమో పులి వాటి దగ్గరికి వెళ్ళి తినాలి అనుకుంటుంటే ఏమో ఈ 4 ఆవులు ఏమి చేస్తాయి, ఆ పులి వస్తున్నాయని ఆ పులి దగ్గరికి వెళ్ళి కొట్టుకున్నాయి. పులికి గాయమైతే ఏమో అప్పుడు పులి ఒక మూలన ఒక గుహలో కూతని ఏలుతూ ములుగుతూ ఉంటేమో ఒక గుంట నక్క వచ్చి, మహారాజా మీరు ఎందుకులా ములుగుతున్నారు అని అడిగితే ఏమో మహారాజా పులి ఏమో నేను లాగా 4 ఆవులని ఇలా తినాలనుకున్నాను, కానీ అది అవకాశం ఇవ్వలేదు నాకు అని ఇలా చెప్తే ఏమో అప్పుడు గుంట నక్క ఏమి చేసిందంటే, మహారాజా మీరు తింటకంటే నేను ఒక ప్యాన్ ఎత్తాను, దానివల్ల మీరు వాటిని తినవద్దు అని వాటి ఇద్దరిని కలిసి ప్యాన్ వేయడం. వాళ్ళు ఇద్దరు కలిపి ఆలోచన చేయడం కొనసాగించితే ఏమో అప్పుడు గుంట నక్క ఏమో మహారాజుకి రాని చెప్పింది. ఏమని చెప్పాలి అంటే, మహారాజు నేను ఒక ఆవు దగ్గరికి వెళ్ళి లాగా అని చెప్తాను, విడిపోవడానికి నేను ఆలోచన చేస్తాను, వెళ్ళి చెప్తాను దానికి లాగా అంటే, సరే నువ్వు వెళ్ళి చేయవచ్చు కదా, నువ్వు వెళ్ళి చేయి అని మహారాజా చెప్పాలి. సరే అని గుంట నాకు ఒక ఆవు దగ్గరికి వెళ్ళి, ఆ ఆవు కన్నా నువ్వే చాలా బలవంతురాలివి, నువ్వు ఎందుకు ఆవుతో పెంట చేస్తున్నావు అని చెప్తే ఏమో అవును నిజమే కదా అని ఆవు అనుకోండి. ఇంకో ఆవు దగ్గరికి వెళ్ళి అలాగే చెప్తే ఇంకో ఆవు కూడా అలాగే అనుకోండి. ఇంకో ఆవు దగ్గరికి అలా వెళ్ళి 4 ఆవుల దగ్గరికి వెళ్ళి అలాగే చెప్పాయి. ఒకటికి తెలియకుండా ఇంకొక దగ్గరికి వెళ్ళి అలాగే చెప్తే ఏమో ఈ 4 ఆవులు ఏమో అవును వాటికన్నా నేనే చాలా బలవంతురాలిని అని అనుకొని ఆ 4 ఆవులు తర్వాత రోజు కొట్టుకొని విడిపోతే ఏమో మహారాజా ఏమో ఇవి కొట్టుకొని వెళ్ళిపోయాయి కదా, ఇప్పుడు నేను వీటిని తినవద్దు అని పనగం పని ఒక ఆవుకి తెలియకుండా ఇంకో ఆవు దగ్గరికి వెళ్ళి వేటాడి తినేస్తాయి. ఇవి చనిపోతే ఏమి అనుకున్నాయి అయితే, మనం కలిసి ఉంటే దానిని ఓడించగలం, విడిపోతే మనం దానిని ఓడించలేం కదా అని అనుకొని చనిపోయాయి. దీనివల్ల మనకి తెలిసిన నీతి ఏంటంటే, మనం కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే నీదని దుఃఖం.